సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ జారీ చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య కోరారు. ఈ అంశంపై ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తారని ఆయన తెలిపారు. వర్గీకరణకు సంబంధించి కమిషన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా వర్గీకరణ అమలు చేయాలన్నారు. ఎస్సీ కులాల జనాభాను గణన చేసి రిజర్వేషన్లు పెంచాలని ఆయన కోరారు. సుదీర్ఘకాలంగా 30 సంవత్సరాల కాలం పట్టింది. ఆగస్టు 1వ తారీఖు నాడు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 7 జడ్జిలతో ధర్మాసనం వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఒక సంచలనాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న యొక్క శాసనసభ సమావేశాలలో కొత్త ఆర్డినెన్స్ జారీ చేయాలని, దీనిపైన మరో కమిషన్ అవసరం లేదని చెప్పనేసి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 11 నుంచి 20 తారీఖు వరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ప్రజల డిమాండు వర్గీకరణ అమలు చేయాలని చెప్పని కోరుతూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని కర్నూలులో నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. జస్టిస్ రామచంద్రాజ్ కమిషన్, ఉషా మేరా కమిషన్, ఈరోజు మళ్ళీ ఇంకో కమిషన్ అంటున్నారు. వర్గీకరణ అనేది జరిగిపోయింది. గతంలో 4 విధాలుగా 4 కేటగిరీలు చేశారు. ఇటీవల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, దళిత ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు 3 కేటగిరీగా చేయాలని చెప్పనేసి, అదేవిధంగా జిల్లాల వారీగా యూనిట్గా తీసుకోవాలని చెప్పని మరి అభిప్రాయాలు తెలిపారు. రిజర్వేషన్లు అనేది భారత రాజ్యాంగంలో